శ్రీ మహావిష్ణువును ముల్లోకాలలోని ప్రజలను కాపాడమంటూ వేడుకోవడానికి వచ్చిన దేవతలు నారాయణుణ్ణి దర్శించి భక్తి, భయము, వికాస ఆనందాలు తమ హృదయాలలో ముప్పిరిగొనగా తల మీద చేతులు జోడించి ఈ విధంగా స్తుతించడం ప్రారంభించారు. శ్రీ వసుధా కళత్ర అతసి సుమనోతి మనోజ్ఞగాత్ర మాయా విహిత త్రిలోక నిగమార్థ వివేక విపాప భవ్య సంసేవక సౌమ్య మానస వశీకృత రూప భవ అంధకార నిర్ధావన దీప దీప్తనవ తామర శిక్షణ విశ్వరక్షణ. నారాయణ శ్రీ భూదేవి కళత్ర అతసి పుష్పం వలె మనోహరమైన శరీరము కలిగినవాడా, మాయచే లోకాలను కల్పించినవాడా, వేద అర్ధ జ్ఞానరూప పాపరహితులను సేవించువాడా, సౌమ్యుల మనస్సులకు అధీనమైన రూపము కలిగినవాడా, భవ అంధకారాన్ని పోగొట్టే దీపమా, సర్వలోక రక్షక, వికసించిన కొత్త తామరల వంటి కన్నులు కలిగిన స్వామి నమస్తే నమస్తే. ఎందును నిన్నును కన్నజనులు ఎందున్ కల్గరు వెండియు ఏ దశన్ చెందవు నిన్నున్ ఏ దశలన్ చెందని క్రించుల భక్తిన్ ఒక్కటన్ పొందున్ కొనంగంజాలు కృతపుణ్యులు కలిగినంజాలు వారికిన్ పొందగున్ నీ లసత్కరుణ పుణ్య యశో మహనీయ మాధవ. హే మాధవ, పుణ్య యశో మహనీయ, ఎక్కడైనను నిన్ను చూసినవాడు ఎక్కడా లేడు. నీవు ఏ దిక్కునకు చెందినవాడవు కాదు. ఏ దిక్కునకు చెందని, ఏ రూపమునకు చెందని భక్తితో మాత్రమే పుణ్యాత్ములు నిన్ను పొందగలగడానికి సమర్థులు. వారికి నీ గొప్ప దయ కలిగిన చాలును. నమస్తే నమస్తే నమః. ఈ స్తోత్రము ఎర్రన రచించిన నృసింహ పురాణములోనిది.